హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మా కిచెన్ మా వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాజస్థానీ దుంగ్రి తడ్కా చట్నీ. కర్రీ చేసుకునే టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పల్లీలు వేయించుకోవాలి. ఈ వేయించిన పల్లీలు, వెల్లుల్లి రోట్లో వేసుకుని బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కట్ చేసిన ఆనియన్స్, టొమాటోస్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ముందుగా దంచి పెట్టుకున్న పల్లి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసి ఆ వేడి వేడి నూనె ఈ మిశ్రమంలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, రాజస్థానీ దుంగ్రి తడ్కా చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ లో తెలియజేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.